హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. సో నా ప్రీవియస్ వీడియోలో నేను షేర్ చేసుకున్నాను కదా, మేము మంత్రాలయము అలాగే యాగంటి వెళ్ళాం కదా. సో అక్కడ నుంచి మేము మహానంది వెళ్ళామన్నమాట. సో మహానందిలో దర్శనం చేసుకొని అక్కడే లంచ్ అన్నదానం చేసుకున్నాం అనమాట. సో అక్కడ నుంచి మేము మళ్ళీ అహోబిలం స్టార్ట్ అయ్యాము. అక్కడైతే స్టే చేయలేదన్నమాట. అహోబిలం వెళ్ళి అక్కడ ఏం చేసాం అనేది మొత్తం ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. మహానందిలో కూడా దర్శనం చాలా బాగా జరిగిందండి. సో తొందరగా అయిపోయిందనమాట. సో అక్కడ నుంచి మేము అక్కడే లంచ్ చేసుకున్నాము. గుడి సన్నిధానంలోనే అన్నదానం ఉందనమాట. సో అక్కడే లంచ్ చేసేసుకొని మేము అక్కడ నుంచి మళ్ళీ అహోబిలం స్టార్ట్ అయ్యానమాట. సో అహోబిలంకి వెళ్ళి అక్కడ రూమ్స్ తీసుకొని ఆ రోజు నైట్ అంతా అక్కడే ఉన్నాం. సో వెళ్ళేసరికి మాకు చాలా నైట్ అయిపోయింది అనమాట. సో అక్కడే రూమ్స్ తీసుకొని స్టే చేసాము. సో ఎర్లీ మార్నింగే మేము లేచి దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట అహోబిలంలో. నేత్ర నేత్ర గుడ్ మార్నింగ్. అహోబిలం సో ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళాం కాబట్టి దర్శనం అనేది తొందరగా అయిపోయింది అనమాట. సో మేము వెళ్ళింది ఎగ్జాక్ట్ మార్నింగ్ 7కి అనమాట. సో 7 కంటే మాకు 10 to 15 మినిట్స్లో దర్శనం అయిపోయింది అనమాట. సో అంత తొందరగా అయిపోయింది. చాలా మంచిగా అనిపించింది. మార్నింగ్ ఆ ప్రేయర్స్, ఆ పాటలు చాలా బాగా అనిపించింది. చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. ఇది దిగువ అహోబిలం. నెక్స్ట్ మనం ఎగువ అహోబిలంకి వెళ్తామన్నమాట. ఎగువ అహోబిలం వెళ్ళాలంటే ఒక స్టాప్ ఉంటుంది. అక్కడ వరకే మన ప్రైవేట్ వెహికల్స్ వెళ్తాయన్నమాట. అక్కడ నుంచి అక్కడి బస్సెస్లోనే వెళ్ళాలన్నమాట. సో అక్కడికి వెళ్ళి స్టాప్ చేసి కార్ పార్క్ చేసి మేమైతే అక్కడ ఉన్న బస్లోకి అయితే వెళ్ళామన్నమాట. సో బస్ ఎక్కి మనము ఎగువ అహోబిలంకి వెళ్ళాలి. ఎగువ అహోబిలంలో కూడా మళ్ళీ 4 ఉంటాయన్నమాట. సో మేమైతే ఫస్ట్ దానికి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. ఎందుకంటే పిల్లలతోని మనం అంత ఎక్కువ వెళ్ళలేము. అన్ని మెట్లు, చాలా మెట్లు ఉంటాయన్నమాట. సో ఎక్కలేము కాబట్టి మేము వెళ్ళలేదన్నమాట. సో జస్ట్ మేము ఫస్ట్ స్టేజ్కి వెళ్ళేసి వచ్చేసాము. బండికి అలవాటు పడినాయి ఎక్కువ. గోవింద లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద.
జై బోలో లక్ష్మీ నరసింహ స్వామికి గోవిందా 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 చూసారుగా ఇలా 5 ఉంటాయి అన్నమాట. దిగువ అహోబిలం చూసాక పైన అహోబిలం దగ్గర మేము ఒక్కటే దర్శనం చేసుకున్నాం అనమాట. సో ఎందుకంటే చాలా మెట్లు ఉన్నాయండి, పైగా మొత్తం తడి తడిగా ఉన్నాయి. సో పిల్లల్ని తీసుకుని అంత పైకి మనం ఎక్కలేము కాబట్టి సో మేము ఇంకా వెళ్ళలేము అనమాట. సో మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ జర్నీ కిందికి వచ్చేసాము. సో సేమ్ బస్సులోనే వచ్చేయాలన్నమాట. మనం ఎవ్రీ 5 minutes 10 minutesకి బస్సు ఉంటుంది. నోట్లో కూడా వేసేసుకోవాలి. పైన ఎగ్గు అహోబిలంలోనే మేము దర్శనం అయిపోయాక టిఫిన్ చేసేసాము. సో టిఫిన్ చేసేసాక మేము ఇలా మళ్ళీ మొత్తం బ్యాగ్స్ అంతా సర్దేసుకొని రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము. రిటర్న్ జర్నీ టు హైదరాబాద్. సో ఈ రోజుతోని మా మొత్తం టూర్ అయిపోయిందనమాట. సో ఇక్కడ నుంచి మేము హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాము. లంచ్ అయితే చేసుకోలేదు, బట్ మేము లంచ్ టైం కల్లా మేము అంటే లంచ్ ఇంచుమించు ఒక 3 to 4 కల్లా మేము హైదరాబాద్కి చేరుకున్నామన్నమాట. సో అక్కడనే దగ్గరలో ఉన్న మంచి ఒక రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ లంచ్ అయితే చేసుకున్నాము. హైదరాబాద్ రీచ్ అయిపోయామండి. సో మంచిగా లంచ్ చేసేసుకున్నాము. ఇక్కడ నుంచి ఇంటికి ఇంకా దగ్గరే, కానీ బట్ ట్రాఫిక్ చాలా ఉంటుంది. సో ఫస్ట్ లంచ్ చేసుకుందామని ఇలా లంచ్ అయితే చేసుకుంటున్నాం. సో ఇవ్వండి నా టూర్ వీడియోస్. నా టూర్ వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.